రెడ్డి గారిని తిట్టడమో మాలాంటి వాళ్ళ మీద ట్రోల్స్ చేయటం వల్గర్గా పోస్టులు పెట్టడమో కాదు. ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు. చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాగా అండగా నిలబడ్డాడు. మీలాగా మీ మీద ఎవరో ఒకరి మీద నిందలు మోపి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నాను, ఆడవాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే ఒప్పుకోనన్నారు. మరి ఆడవాళ్ళు అంటే ఓన్లీ తెలుగుదేశం జనసేనలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమేనా? మీ ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీస్తామన్నా మీరు నిలదీయకపోతే ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగిన అపోజిషన్ లీడర్స్గా మేము నిలదీస్తున్నాం. మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే వాటిని నిలదీస్తున్నాం. మీరు చేసే అరాచక పాలనని ఎండగడుతున్నాం. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా ట్రోల్స్, వల్గర్గా మీమ్స్, వల్గర్గా వీడియోస్ చేస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరా? ఖచ్చితంగా నా మీద కానీ మహిళల మీద కానీ ఇలాంటి పనికి మాలిన వీడియోస్, పనికి మాలిన ట్రోల్స్ చేస్తే మాత్రం సహించేది లేదు. వడ్డీతో సహా వాళ్ళందరికీ కూడా ఇచ్చి పడేస్తానని తెలియజేసుకుంటున్నా. ఇప్పటి వరకైతే ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు మానసిక రోగులుగానే నేను భావించాను. జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీలో అయితే ట్రీట్మెంట్ ఇప్పించగలిగాం. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా తీసేశారు కాబట్టి మీ పిచ్చి మీరే భరించుకోండి. అది మా మీద, ప్రజల మీద రుద్దాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు. మీరు తప్పు చేసినప్పుడు మేము నిలదీస్తాం, పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయాల్సిన అభివృద్ధి చెయ్యాలి. అంతేగాని బెదిరిస్తే, కేసులు పెడితే, ట్రోల్ చేస్తే భయపడి ఆగిపోతారనుకుంటే మాత్రం అది మీ భ్రమే అని కూడా ఈసారి తెలియజేసుకొని, సో ఫీజు రియంబర్స్మెంట్, అలాగే స్కాలర్షిప్స్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చాలా ఇంపార్టెంట్. ఇది రాజకీయం కాదు, విద్యార్థుల భవిష్యత్తు. దీని మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారితో వీటిని రిలీజ్ చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మొన్న లాస్ట్ టైం నందిగామలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక అతన్ని చంపేశారని చెప్పేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారు. అక్కడ నేను పూర్వాపరాలు పరిశీలించుకుంటే అది యాక్సిడెంట్ కేసు. అంటే ఒక యాక్సిడెంట్ కేసును కూడా పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారని చెప్పి ఒక రాంగ్ ఎలిగేషన్. పొంగనూరు ఇష్యూ మీకు తెలుసు, ఆ అమ్మాయి మీద కూడా ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా జరగలే. అక్కడ కుటుంబ మధ్యలో కలహాల వల్ల అమ్మాయిని చంపడం జరిగింది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఎటు కొన్ని చూసినా కనీసం అమ్మాయి హ్యుమానిటీ అంటే వీళ్ళ తాలూకా ఆ ట్వీట్కి బలం చేకూర్చడానికో, వీళ్ళు మాట్లాడిన మాటకి బలం రావటానికో, లేకపోతే ప్రభుత్వం మీద బురద చల్లటానికో నువ్వు ఒక ఆడపిల్లని వీధిలోకి తీసుకొస్తున్నారు. ఆ సంగతి ఎందుకు మర్చిపోతున్నారు? మీరు మాట్లాడితే ఆడపిల్లల పక్షాన్ని పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారే, ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు? నిజంగా జరిగింది, ఎస్ మేము ఒప్పుకుంటున్నాం, ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని తీసుకొచ్చుకుంటున్నాం. వితిన్ 24 hours 48 hours మేము పట్టుకుంటున్నాం. ఇప్పుడు అనకాపల్లిలోని హాకీ ఎవరైతే కోచ్ ఉన్నాడో ఒక అమ్మాయి మీద ఇలాగే అత్యాచారం జరిగింది. ఇమీడియట్గా మేము అతన్ని క్యాచప్ చేసుకున్నాము, పట్టుకున్నాం. ఈరోజు రిమాండ్లో ఉన్నాడు. సో మేము ఇప్పుడు కూడా క్రైమ్ని ఎంకరేజ్ చేయలే, క్రైమ్ చేసిన వాళ్ళు మేము దాచిపెట్టలే. ఈరోజు మాట్లాడితే సిబిఎన్ గారు ఏం చేస్తున్నారు, సీఎం ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, అనిత ఏం చేస్తున్నారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారని మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే. ఒక్కసారి లాస్ట్ 5 సంవత్సరాలకు ఒక్కసారి వెళ్ళండి. మీరు చేసిన పనులేంటి? అరగంట అన్నవాడేమో మంత్రి పదవిలో ఉంటాడు, గంట అన్నవాడేమో ఇంకో కొత్త మంత్రివర్గంలోకి వస్తాడు. నూడ్ వీడియోస్ చేసిన వాడేమో ఎంపీ కిందేమో అక్కడ కూర్చుంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ మాట్లాడే వాళ్ళ గురించి కూడా ఒక చర్యలు తీసుకోలేకపోయారు. ఆ రోజు కూడా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మా గురించి. ఈరోజు నేను వల్ల ఒక ట్వీట్ చూసా, లాస్ట్ 20 రోజుల్లో 4-5 సంఘటనలు జరిగినాయని చెప్పి ట్వీట్ పెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అరే మీ హయాంలోని ఇద్దరు మహిళా హోంమంత్రులు ఉన్నప్పుడే, మీ హయాంలో జరిగిన వాటి అన్నిటి మీద పుస్తకం వేసాం. ఈరోజు మీరు ట్వీట్ పెట్టారు, మేము ఆ రోజు పుస్తకం వేసి మీ దగ్గర తీసుకొచ్చాం. ఆ రోజు ఏం చేశారని అడిగాం మేము. కానీ మీకులాగా అప్పుడు వెంకటరెడ్డి అన్న పట్టుకోలేకుండా చేతులు ఎత్తేసిన మీలాంటి ప్రభుత్వం కాదు మాది. ఈరోజు ఎక్కడ ఏమి జరిగినా, ఏ ఇన్సిడెంట్ జరిగినా క్రైమ్లు కూడా ఇంచుమించు ఒక 10% తగ్గిందని చెప్పి మాకు రిపోర్ట్స్ కూడా మేము చూపించుకున్నాం.
ఎక్కడ ఏమి జరిగినా పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ రెండు పనిచేస్తున్నాయి. ఈరోజు ఎవరండి డ్రోన్స్ని పెట్టుకొని ఈరోజు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు? సెక్యూరిటీ పర్పస్లో కూడా డ్రోన్స్ను ఉపయోగించిన గవర్నమెంట్ ఏదైనా ఉంది ఈరోజు వరకును? మీరు మాట్లాడుతున్నారా ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి? నేను ఒకటేం మాట్లాడతానంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవనియండి, ఏ డిపార్ట్మెంట్, ఏ పార్టీ వాళ్ళు అవనియండి, మనం రెండు యాంగిల్స్లో ఆలోచించాలి. ఒకటి క్రైమ్ యాంగిల్, అక్కడ నిజంగా జరిగిందా లేదా. రెండు హ్యుమానిటీ యాంగిల్, ఒక ఆడపిల్ల జీవితం. ఈ రెండు కూడా ముడిపడి ఉన్నాయన్న సంగతి మర్చిపోయి మీరు పొలిటికల్గా మీ గురించి మీకు మైలేజ్ రావడానికో లేకపోతే ఏదో బురద చెల్లేస్తున్నామన్న ప్రయత్నం గురించో ఒక ఆడపిల్ల జీవితాన్ని బయట బజార్ నీడ్చేవాల్సిన పని లేదు అంటున్నా. ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, గ్యారంటీగా తీసుకుంటాం. మీరు అనుకోవచ్చు నా దగ్గర రికార్డు మొత్తం ఉంది. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్వీట్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి దాని మీద కూడా నేను లీగల్గా వెళ్తాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రెస్ వాళ్ళు కూడా, నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే, దయచేసి మీకు చేతులెత్తి దండం పెట్టాడు చెప్తున్నా, అందులో నిజాలు మీరు కూడా తెలుసుకోండి. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నిజమా కాదా అనేది తెలుసుకొని మీరు కూడా బయట ప్రపంచానికి తెలియజెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా, మనం కూడా మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మాట్లాడితే నేను చూసే దిశ చట్టం, అరే దిశ చట్టం గురించి మాట్లాడేటప్పుడు మీరు చదువుకున్నారు కొంతమంది. ఇప్పుడు ఎవరైతే దిశ చట్టం గురించి మాట్లాడుతున్నారో ఆవిడ చదువుకున్న ఆవిడ. నేనేమంటానంటే అసలు చట్టమే లేదని దిశ చట్టం పక్కన పెట్టేశారని ఎందుకు మాట్లాడగలుగుతున్నారు? అరే నాకు అర్థం కాదు. దిశ యాప్ ఉంటే కనుక ఈరోజు ఇన్ని జరిగేవి కాదు అని మాట్లాడుతున్నారే. మహిళా యాప్ ఆల్రెడీ ఉంది, దిశ యాప్ ఆ రోజు మీరు పెట్టారు, మరి ఆ రోజు పెట్టినా కూడా అన్ని నేరాలు ఎందుకు జరిగినాయి? బుక్ ప్రింట్ చేశారని నేరాలు ఎందుకు జరిగినాయి ఆ రోజు? ఇవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు మీరైనా మేమైనా సమాజ శ్రేయస్సు గురించి, ఆడపిల్ల శ్రేయస్సు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో అటువంటి సందర్భాల్లో మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, మనం ఒకరి మీద బురద చల్లేటప్పుడు, గవర్నమెంట్ మీద బురద చల్లేటప్పుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని విధులు పెట్టకూడదు. రేపొద్దున అమ్మాయి ఇప్పుడు సెక్షువల్ అసాల్ట్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది, ఎలాగని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమ్మాయి పరిస్థితి ఏంటి? రేపొద్దున డిగ్రీ ఫైనల్ చదువుతున్న ఆడపిల్ల, రేపొద్దున అమ్మాయి ఫ్యూచర్ ఏంటి? వాళ్ళ కుటుంబం ఎలా తలెత్తుకుని తిరగలదు? అది జరగలేని దాని గురించి జరిగిందని మాట్లాడుతున్నారే. జరిగితేనే కాసేపు ఆలోచించాలి మనం, నిజంగా హ్యుమానిటీ యాంగిల్ ఆలోచించి, నిజంగా జరిగితే కడుపులో దాచుకొని ఎలాగ అమ్మాయికి న్యాయం చేయాలన్నది ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అలాంటిది మనమే రోడ్డు మీదకి వచ్చి ఇలా మాట్లాడితే పరిస్థితి ఏంటి? ఆ యాంగిల్లో కూడా ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. డెఫినెట్గా తీసుకోవాలి, జరుగుతున్నాయండి. నిజంగా అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం ఏమవుతుందంటే, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఏదో గుడ్డ కాల్చి మొహమ్మద్ పడేస్తాం, వాళ్ళే తుడుచుకుంటారు అన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ అది జరగకూడదు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సోషల్ మీడియాలో ఏదైనా అది ఫాల్సా లేకపోతే అది నిజమా అబద్ధమా అని తెలుసుకునే లోపు అబద్ధం మొత్తం తిరిగి వచ్చేస్తుంది. సో మళ్ళీ మేము ఇది నిజం అని చెప్తేనే కానీ అది కొంతమందికి వెళ్తుంది. సో నేనేమంటానంటే, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే అటువంటి అఫీషియల్ ట్వీట్స్ నుంచి కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్